ఇది వారణాసి కావాలి, ఇది దీనికి ఫ్రాన్స్ వద్దు అని చెప్పేసి వెళ్ళి వేరే టెక్నీషియన్స్ వచ్చారు, దీన్ని ట్రాన్స్ కావాలని చెప్పి వాళ్ళని పంపించేయారు అర్జెంటుగా అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళి నాకు అర్జెంట్గా పంపించాను. అప్పుడు ఫస్ట్ ఇంటర్వెల్ పంపించాను. సెంటిమెంట్ ఎప్పుడు ఇంటర్వెల్ పంపిస్తారు సరైన నుంచి. ఫస్ట్ ఇంటర్వెల్ ఒకటే పంపిస్తారు. ఇంటర్వెల్ తర్వాత బ్యాంక్తో స్టార్ట్ అవుతుంది, ఒక హై వచ్చేస్తుంది, థీమ్స్ అన్ని కుదిరిపోతాయి. సో ఆ ఇంటర్వెల్ రీల్ ఫస్ట్ పంపిస్తారు. ఆ ఇంటర్వెల్ రీల్ అదే 15 రోజుల్లో సినిమా అర్థమైపోతుంది. అక్కడి నుంచి మళ్ళీ ఫస్ట్ రీల్ నుంచి చేసుకుని ఫస్ట్ హాఫ్ వస్తాం. మా ఇద్దరికి అదే, దట్స్ హౌ వి వర్క్. ఈ సినిమాకి ఎన్ని థియేటర్స్లో బ్లాస్ట్ అయిపోయాయి స్పీకర్స్? నేను ఐ వాస్ ప్రికాషనింగ్. చెన్నై ఏం థియేటర్స్ అంటే ఇక్కడ ఇష్యూ అవుతుంది. క్యూబ్ స్క్రీను మార్చారు, 70mm స్క్రీన్ని పాత స్క్రీన్లు కొత్త స్క్రీన్ చేశారు. క్యూబ్ ఎలానో మారిపోయింది కాబట్టి, ప్రొజెక్టర్ మారిపోయింది కాబట్టి మా క్యూబ్ మిషన్ని మార్చారు, ప్రొజెక్టర్ మార్చారు. స్పీకర్లు ఎక్కువ మార్చలేదు చాలా థియేటర్లో. ఓల్డ్ స్పీకర్స్ థియేటర్స్ విచ్ ఆర్ నాట్ ఫంక్షనింగ్ వెల్, దే ఆర్ రన్నింగ్ ఇన్ ద ఓల్డ్ స్పీకర్స్ ఓన్లీ. ఈ మాటలు విన్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఏమనిపిస్తుంది అంటే అది మార్చాలి. దే హ్యావ్ టు చేంజ్ అండ్ దే హ్యావ్ టు సర్వీస్ ఎట్ ఇట్. ఎందుకు అప్పుడు వాట్ ఇస్ ఇట్ ఇస్ ఇక్కడ ఇట్స్ నాట్ మై మిక్సింగ్. నేను తమన్ మిక్సింగ్ సరిగా చేయట్లేదు, ఇట్స్ నాట్ మీ. I will only ask volume. That certain places where it is needed. Interval, Hanumanతో ఫైట్ చేసినప్పుడు క్లైమాక్స్, there will be a range of where the volumes has to be proper. ఎఫెక్ట్స్తో పాటు మ్యూజిక్ ఎలా ఉంటుంది. సో అందరం కాల్ తీసుకుంటాం. నేను దాటి డాల్బీ మిక్సింగ్ ఇంజనీర్ వస్తాడు, డాల్బీ అప్రూవ్డ్ ఇంజనీర్. తను అప్రూవ్ చేస్తేనే బయటికి వెళ్తుంది సౌండ్. నన్ను దాటి ఆఫ్టర్ మీ there is so many people, they have to decide where it is perfect or not to go out. It's not me who will take every decision. నా తర్వాత డాల్బీ ఇంజనీర్, ప్రాపర్ ఆథరైజ్డ్ ఇంజనీర్ వచ్చి మొత్తం సినిమా చూస్తాడు. అట్మాస్ ఇంజనీర్ వచ్చి కరెక్ట్గా డెసిబల్ లెవెల్స్ చూస్తాడు. ఇక్కడ ఇంత లౌడ్ ఉండాలా, ఇక్కడ ఉండాలా, అన్నీ వాడు మార్కింగ్ చేసుకుని దాన్ని థియేటర్ మార్కింగ్స్ రాసుకుని పంపిస్తాడు. పేలితే అన్ని థియేటర్లో పేలాలిగా. ఎందుకు పర్టికులర్ థియేటర్లో మాత్రం సంథింగ్ ఈజ్ నాట్ ఫంక్షనింగ్, దే ఆర్ నాట్ మెయింటైనింగ్ ఇట్ వెల్, దట్స్ ఆల్. అంతే. ఇప్పుడు 100 కిలోమీటర్లో కరెక్ట్ టైర్ మెయింటైన్ చేస్తే కార్ పంచర్ కూడా వెళ్తుంది. పాత టైర్తో తోలితే పంచరే అవుతుంది. సో సమ్ థియేటర్స్ దే హావ్ నాట్ చేంజ్ ది స్పీకర్స్. ఐ డోంట్ నో విచ్ థియేటర్స్ ఆర్, బట్ దిస్ we got a clarity today that ఈ కామెంట్కి లేదు. నేను ఇక్కడ హైదరాబాద్లో థియేటర్కి వెళ్ళి మన ఓజీకి ఇనిషియల్గా ట్రైలర్ ప్లే చేస్తే నెత్తురుగా ఆగిపోయింది. థియేటర్ ఆగిపోయి స్క్రీన్ మాత్రం నడిచేవాడమో సౌండ్ మ్యూట్ అయిపోయింది. అలా పైకి వెళ్ళి చూస్తే ఇంకా పాత వీగార్డ్ స్టెబిలైజర్లో పాత ఔజా యాంపులే వాడుతున్నారు, డిఎస్సి యాంపులు ఇంకా అవే వాడుతున్నారు. సో దే హ్యావ్ టు చేంజ్. అందరూ హ్యావ్ టు కమ్ టుగెదర్ సౌండ్ సిస్టమ్స్ అంతా. అండ్ బికాస్ బిగ్ థియేటర్స్లో ఇష్యూ అవ్వట్లేదు కదా, విచ్ ఆర్ న్యూలీ మెయింటైన్డ్ ఆర్ మెయింటైన్ థియేటర్స్లో ఇష్యూ అవ్వట్లేదే. థియేటర్స్ ఇప్పుడు ఇది కాదు, పాత థియేటర్స్లో కూడా ది స్పీకర్స్ వాళ్ళు మార్చారు, చేశారు. బికాస్ మేము మా థియేటర్లో టెక్నికల్గా చాలా అప్పు ఉంటాయి కదా. నేను ఒక్కరిని డిసైడ్ చేసేదే కాదు. ఐ విల్ జస్ట్ ఆస్క్, ఇక్కడ వాల్యూమ్, ఇక్కడ తగ్గు, ఇక్కడ వాల్యూమ్, ఇక్కడ డైలాగ్ ఉండాలి, ఇక్కడ ఎఫెక్ట్స్ ఉండాలి, అంతే నా డిజైన్ తప్ప. ఓవరాల్గా నా వెనకాల చాలామంది ఉంటారు. నా షాదాబ్ అని నా ఇంజనీర్ ఉంటాడు, వాడు మ్యూజిక్ మిక్స్ ఇంజనీరింగ్ వాడు. దాని తర్వాత ఉదయ్ తను డిటిఎస్ మెయిన్ డాల్బీ ఇంజనీర్ ఉంటాడు. దీని తర్వాత అట్మాస్ ఇంజనీర్ వచ్చి అప్రూవ్ చేస్తాడు. ఇంత లెవెల్స్ అంతా అతను మార్కింగ్ చేసుకుని, ఇది ఎక్కువ లౌడ్ అయిపోతుంది, ఇక్కడ తగ్గించండి, ఇలా ఉండకూడదు, ఇక్కడ ఈ ట్రబుల్ నాయిస్ వస్తుంది, ఇవన్నీ డిజైన్ చేసి పంపిస్తాడు. బట్ ఇక్కడ ఫిల్మ్ తగ్గినట్టే అన్నీ ఉంటుంది. వాట్ ఎవర్ ఫిల్మ్ ఇస్ ఆస్కింగ్ విల్ స్కోర్ అకార్డింగ్ టు దట్. ఊరికే మనం బాధేం, అలా వీ విల్ నాట్ మేక్ ఇట్ లౌడ్. మాట్లాడేస్తారు కానీ దీనికి చాలా ఉంటుంది ప్రాసెస్, ఆషామాషిగా చాలా బాగా.